కూటమి ప్రభుత్వం చేసే తాటాకు చప్పళ్లకు భయపడేవారు ఎవరూ లేరని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. అనకాపల్లిలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నేతలు తదితరులు హాజరవగా ఈ సందర్భంగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాను అంటున్నాడని, సోనియా గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు దేశంలో మరెవరూ లేరని, జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ జగన్ కాన్వాయ్ లో వాహనాల వల్ల ప్రమాదం జరగలేదు అని చెప్పి ఇప్పుడు వైసీపీ నాయకులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ యోగాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు అన్ని పథకాలు అమలు చేస్తున్నామని చెప్పాడు. ఎవరికిచ్చారో ఏటిచ్చారో ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం అడిగితే పవన్ కళ్యాణ్ తాట తీస్తాను అంటున్నాడని, వారు తాటాకు చెప్పలకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ఏమైనా అడిగితే వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని, ఎంతమందిపై కేసులు పెడతారు, మేమందరం జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలను బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి తీసుకువెళ్తామని వెల్లడించారు. సమాజాన్ని మళ్ళీ ఆ రాజకీయ చూసుకోండి, ఏ రాజకీయం చూసుకుంటాయి ఇలాంటి మోసం. ప్రతి ఎత్తున ఈ సమావేశాలు నిర్వహించమని చెప్పి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు, మరియు మాజీ మంత్రి వర్యులు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో ఈరోజు అయితే రానటువంటి కాలంలో ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా ప్రజల్లోకి ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేసిన తిరుగుతున్నాడు. ఎప్పుడో ఎక్కడో ఎవరో తపాసులు కలిసి కేసు అంటే భయభ్రాంతులు చేయడం ద్వారా ఎదరవాళ్ళని అణిచివేయచ్చనేది వాళ్ళ యువకులా అనిపిస్తాం. కానీ భయపడేవాడు కూడా వైఎస్ఆర్ పార్టీలో లేడనే విషయాన్ని మనం కేసులకే భయపడితే వైఎస్ఆర్ పార్టీ ఉండేదే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తానంటాడు. సోనియా గాంధీ కూడా కాలే, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ గుండె రైతు దేశంలో ఏ నాయకుడైనా ఉంటే చూపించుకొని అడుగుతున్నారు. ఆయన మీద జరిగే విష ప్రచారం మరొక ఏ నాయకుడి మీద జరిగితే తట్టుకోలేనంత ఒత్తిడి ఉంటుంది. కానీ వాళ్ళు తట్టుకొని మన పార్టీకి నేను ఎలాంటి కష్టమైనా అలాగే నిలబడతా, మితాలుగా నిలబడతానని చెప్పే నాయకుడు మన పార్టీ నాయకుడు. మీరు గుర్తుంటే 2019 తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు చంద్రబాబు అవ్వచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళ పార్టీకి అనుబంధ పార్టీకి అవ్వచ్చు, రోడ్డు మీద కూడా రాలేని విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. కానీ మనం మొదట నిర్వహించే కార్యక్రమం చేసి తిరుగుతున్నాం. అందుకే చెప్తున్నా, ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాడు ఎప్పుడైనా హీరోలాగే ఉంటాడు, హీరోలాగానే బతుకుతాడు. ఆ పార్టీ నాయకుడిగా కార్యకర్త. మేమందరం ఇవాళ ఈ జిల్లాలోనే కాదు, ప్రతి జిల్లాలో కూడా నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. వాళ్ళకి అర్హత ఉందా లేదా అని అడుగుతున్నా.
మరి నీ ప్రమాణంలో నువ్వేం చెప్పావు? షరతులు ఉండవు, నిబంధనలు ఉండవు, వివక్ష ఉండదు అని చెప్పావు కదా. మరి నీకేమంటారు? ఇదే కాదు, వాళ్ళ రైతు భరోసాన్ని మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించిన చరిత్ర ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సంవత్సరమైంది, ఇవాళ వరకు రైతుల అకౌంట్లో ఒక్క రూపాయి వేసిన పాపం రాలేదు. ఇవాళ అకౌంట్ పరిస్థితి కనుక తన చిత్రం ఏంటంటే, మనం ఉన్నప్పుడు సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీల పిల్లలకు కూడా అమౌంట్ ఇచ్చేవారు. కానీ లేటెస్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు, సర్పంచులని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించారు. అందుకని వాళ్ళ పిల్లలకి అమౌంట్ ఇవ్వడం, అదే వాళ్ళ తల్లికి వాళ్ళని ఇవ్వమని చెప్పారు. నిన్ననే మా నియోజకవర్గంలో ఒక మండలం మీటింగ్ జరిగితే ఒక మహిళా సర్పంచ్, యువ సర్పంచ్, ఆమె లేచి మీటింగ్లో అడిగారు, సరే మాకు అమ్మఒడి అన్ని తర్వాత వస్తున్నారు, ఇంట్లో ఉన్నారు, అమ్మలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అమ్మ వచ్చి ఒక భద్రం వచ్చి సెక్యూరిటీ మా ఊరి నుంచి మా ఊరికే, సరే మా ఊరి నుంచి మా ఊరికో, లేకపోతే మా ఊరు మండలం నుంచి జరుగుతుకో, ఎప్పుడు అంటే ఎందుకు చెప్తారంటే, నేను ఇది మోసం, ఇది దగ, ఇది వంచన. అందులో కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. ఇదేదో మనం పుట్టించిన మాట కాదు, ఇది మనం పుట్టించిన మాట కాదు. మనం ఏదో ప్రపంచం మీద పొందుతామని చెప్పి కోటం మీద చెప్తున్న మాట కాదు. ఇది మన పొందుతో మాట కాదు, వాళ్ళు చెప్పిన మాట, ఆ నాయకులు చెప్పిన మాట. ఏ విధంగా ప్రజలు బంధించారో, మోసం చేస్తారో, దగా చేస్తున్నారో చెప్తున్న మాట. దానికోసమే సమావేశం పెట్టారు. ఈ సమావేశం, ఈ సమావేశంలో అందరూ కూడా ఏదో ప్రజలతోనే ప్రజలతో ఎన్నుకోబడి క్రియాశీలమైన కార్యకర్తలు అందరూ కూడా ఉన్నాం. వేదిక మీద ప్రజలందరూ కూడా ఉన్నారు. ఎన్నోకి మరి మీ అందరూ కూడా ఎన్నో రాజకీయాల్లో ఎంతో మార్కెట్లో మీ అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి మోసాన్ని దగాన్ని మనం వచ్చి ఉపయోగించవచ్చా, ఒక బాధ్యతగా ఒకసారి ఆలోచన. అందుకే ఈ సమావేశం చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. నా సొంత గురించి చెప్పలేదు, నేను ఎవరిలో పొందట్లేదు, ఆ నాయకుడితో చెప్పాను. ఇప్పుడు చెప్తుంది ఎవరిని, ఆ నాయుడు సొంత నాయకుడితో ఇగో శాసనసభలో మొత్తం ప్రతి గతంలో మాదిరిగానే 2 విడతలుగా అక్టోబర్లో జనవరిలో అక్టోబర్ ఇస్తారు. అంటే గత అక్టోబర్ అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అక్టోబర్కి ఇస్తాడో తప్పదో నాకు తెలియదు. అంటే ఏ రకంగా అయితే మోసపడతారో ఆలోచించండి. నాయకులు ఒకటి చెప్తారు, కొడుకులు వచ్చి ఒకటి చెప్తారు, ఆఫీసులు వచ్చి ఒకటి చెప్తారు. ఎప్పుడు మీరు ఎక్కడ రైతుల పరిస్థితి ఏంటి? రైతు 12 గిట్టుబాటు వస్తుంది కావాలంటే మనం చూసే మన తాలూకు ఫ్యాక్టరీ తెలుసు. ఏ రకంగా మోసపోయామో, ఏ రకంగా నష్టపోయామో, ఏ రకంగా ఇబ్బంది పడ్డామో, మన చదువు పెట్టాలి, మన జరిగే ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. దాఖలు వచ్చి 20 రోజుల్లో నప్పించారు, 2 రోజుల్లో నప్పించేస్తాం. గత ప్రభుత్వం 20 రోజులు చేసింది, 0 పెట్టింది అన్నారు. ఇప్పుడు ఇది 100 రోజులు దాటిపోయింది. 2 రోజులు కాదు, 100 రోజులు దాటిపోయింది. అప్పుడే 120 రోజులు వస్తుంది. ఇప్పుడు వచ్చి ధాన్యం ధర డబ్బులు అడిగింది. అక్కడ గుంటూరు చెప్తే మిరపదైతే వచ్చి లేక ఆత్మహత్య చేసుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఎత్తామంటే మీరు ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ స్టేట్మెంట్ మీకు కూడా
కొట్టే గొడవెందుకు అవరెందుకు ఆ తర్వాత పోగాకు మంది జగన్మోహన్ ఏంటంటే అమ్మమ్మ మేము మా తాత పొలదొన్నారు అంటావా మనం చూసాం రేపు రాష్ట్రాలతో మనం చూసాం ఇవాళ చిత్తూరులో మామిడికాయ అక్కడ అయితే చూడండి ఒక ప్రాంతం కాదు ఒక శ్రీకాకుళం విశాఖపట్నం కాదు ఒక తూర్పుగోదావరి ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే ఆ రైతు ఎప్పుడు ఈ పరిస్థితి అందుకే నేను చెప్పాను మోసపోయినట్టు ఆ ప్రభుత్వం అవసరం తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇది 2 వర్గాలు మోసపోతూ ఉంటే మహిళలు 2 రైతులు ఈజీగా ఆ రైతు బట్టి బహుమానాన్ని ఆకట్టుకున్నాడు ఇవాళ ఉద్యోగం ఉద్యోగం ఇస్తావా సస్తావా ఇవాళ వ్యవసాయానికి పెట్టుబడితే వ్యవసాయం ఆలోచన వ్యవసాయ కూలింది వ్యవసాయం ఆలోచన 90 నేత వాళ్ళ కార్మికులు చంద్రబాబు మాట్లాడిన ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాట చేయండి ఒక్కరోజైనా రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రధానికారి గురించి కానీ రైతు గురించి కానీ ప్రజల గురించి కానీ రైతు కూలీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడేయండి వాళ్ళ తాలూకా పరిస్థితి చెప్పాడండి 1,60,000 కోట్ల రూపాయల పోలీసులు చెప్పుకుంది 1,60,000 కోట్ల వేల కోట్ల రూపాయలు ఈ డబ్బులు ఏం చేశారు ఎవరికి ఇచ్చారు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి దాని ప్రకారం తూచారు తప్పకుండా ఇప్పుడు ఇచ్చారు లేదా ఒకసారి గ్రామంలో అడగండి ఏ రోజైనా ఆ డేట్ని ఎప్పుడైనా మారిందా అని అడగండి ఈ శ్రీనివాసరెడ్డి కానీ లేదా అనంతలో కానీ లేదు అమ్మఒడి కానీ ఏ కార్యక్రమం సరే ఆ కార్యక్రమం చేస్తాం కానీ ఇప్పుడు లేదే క్యాలెండర్ లేదు బతుకి నీ బతుకి క్యాలెండర్ ఎక్కడ ఉంది వేరే మళ్ళీ తొందరమా అంటూ మా అత్త అంటారు ఈ పార్టీ ముందు పుడతారు ఈ పార్టీని రానినట్టు నీ చేతిలో ముందు రానిపోయి ఇక్కడ పెట్టి సమావేశం చేసి మళ్ళీ ఆ రాణికట్టే చూసుకొని ఏ దానికి చూసుకుంటే ఇలాంటి మోసం చేసి దగా చేసే మూలాన్ని కనిపిస్తాం ఏం చూస్తాం ప్రజాస్వామ్యం లాంటి మాట కాదు నీకు పనికొస్తుందేమో కానీ మీకు గొప్ప ఉంటుందేమో కానీ మీకు గర్వం ఉంటుందని కానీ ఈ ప్రజాస్వామ్యం ఎవరు ఆలోచిస్తారు ఎవరు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు ఇవాళ మా ప్రపంచం కాబట్టి మన బాధ్యత మేము వచ్చి ఈ సమస్యలు అడుగుతాం అంతేగాని అడిగితే దానికి పొందాం సార్ లేదు సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అవసరం నీకు ఎందుకు లేదు అవసరం ఎందుకు చెప్పవసరం ఎందుకు శాస్త్రమైన సాక్షిగా నీ కొడుకు ఎందుకు చెప్పాడు మరి పిల్లల సాక్షిగా నీ తాలూకా శాస్త్రం ఎందుకు చెప్పాడు నువ్వెందుకు చెప్పావు ఎవరి కోసం చెప్తావు ఎందుకోసం చేయవు కాబట్టి ఆ విధంగా మన కార్యక్రమం ముందు కదా అని మీ అందరినీ కోరుతున్నాను ఏ ఒక్కరు అత్యంత చేయకుండా ఏ ఒక్కరు కూడా అసంతం వహించకుండా ఏదైతే జిల్లా పార్టీ ఆదేశాలు ఉంటాయో ఆదేశాలు మీదకి వస్తాయో ఆ కార్యక్రమం చేయండి ఎవరు కూడా అడగండి నిన్న మన ప్రశ్న పెట్టారు మన ఇక్కడ 50 ముందు విజయవాడలో ప్రశ్న పెట్టారు ఆ విలేకరి సమాజంలో చెప్తారైనా సూపర్ సెట్ ఇచ్చేసామంటారు ఏంటి ఇచ్చేసారు ఎవరికి ఇచ్చేసారు ఎక్కడ ఇచ్చేసారు అంటే అడిగిన వాళ్ళకి తాపు చేస్తారండి ఎవరు తాపు చేస్తారండి అంతే తాపు చేయండి కరుణారా ఇదే మన ఇదా నాటే ఎవరు కూడా ప్రజాస్వామ్యం అడిగే హక్కు ఉంది మీ మేళ్ళతో కార్యక్రమాలు చేసుకో జాతీయ ప్రజలు మీకు తాపు చేస్తారు ఇంకో అంటాడు ఇంకో పక్క అంటాడు ఆ ఫోటోగ్రాఫర్లో వెళ్తుంది 2 కాదు రెండో అంటాడు అంటే వాళ్ళ పక్కలు కొడతారు 3 పక్కలు కొడతారండి ఎవరు కొట్టారు ప్రజాస్వామ్యంలో అడిగితే ఇస్తావా మీ పేరు కొత్త అడిగామా ఎందుకు ఇచ్చావు ఎందుకు చెప్పే మాటలు ఎందుకు చెప్పే ఈ మోసం ఇది దగా కాదు ఇది మోసం కాదు ఇది మోసగారి మాట కాదు ఇది కాదా తిరిగి మళ్ళీ మాకు వచ్చి తాళం తీస్తారా ఈ టాటా టెంపుల్కి వచ్చి ఎవరు ప్రజలు పెట్టారు లేదు ఎవరు లేరు ఏమనంటే ఇది మీద కేసు నీ మీద కేసు ఇది నీకేమో ఎందుకు కేసు పెడతావు
ఎన్ని చేయలేదు పెడతావు, ఎంతమంది పెడతావు, బడ్జెట్ చూద్దాం. రేపు అవసరమైతే జయభరత కార్యక్రమాలు కూడా ఏ చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఈ ప్రజాస్వామ్యంలో మీ హక్క చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి మనకు హక్కులే ప్రజాస్వామ్యం ఇవాళ. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు చూస్తుంటే రోజుకో మాట, ఒకటో మాట, గంటకో మాట మారుస్తూ పెట్టుకున్న వ్యాపారం అందరికంటే అందరికీ ఎప్పుడు ఇస్తాం జరుగుతుందంటే ఎంత గమనించాడు కదా, పిల్లలు కన్నా దాన్ని వచ్చి టైప్ చేశాడు. చేసావు ఓకే, అంత ఉద్యోగం ఇస్తావా 3,000, ఈ 3,000 ఇప్పుడు ఇస్తావు 3,000 చెప్పి ఎప్పుడు ఇస్తావు చెప్పు అంటే దాన్ని మాట అయిపోయింది. అదే ప్రభుత్వం మీద, ప్రభుత్వం తాలూకు పనితీరు మీద, వారు ఇచ్చినటువంటి హామీల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇది తప్పకుండా అందరి లెవెల్లో అమలు చేద్దాం. అందులో భాగంగానే రేపటి నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడే నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితో కూడా మాట్లాడి తేదీలు ఖరారు చేయడం జరిగింది. రేపు 29 జూన్ అంటే రేపు ఆదివారం చోడవరం నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని రేపు చోడవరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు చోడవరం నియోజకవర్గ కేంద్రంలో లాంచ్ చేయబోతా ఉన్నాం. అలాగే 30వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి యలమంచిలి నియోజకవర్గం, 2వ తారీఖు జూలై పండుగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా జరగాలని చెప్పి అందరినీ హృదయపూర్వకంగా ఒకసారి కోరుకుంటూ మరి పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ కనబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మొన్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదంతో గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో వారు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా ఇప్పటికీ అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి కూటమి నాయకులు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి దానికి అన్ని గ్రామాల్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానికి ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు, కురసాల కనబాబు గారి నాయకులు జిల్లా కేంద్రంలో ఈరోజు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. రేపటి నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమంతో పాటు మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి వారు ఏదైతే నష్టపోయారో ఈ ప్రభుత్వం రావడం వల్ల వారికి రావాల్సినటువంటి సంక్షేమం ఏదైతే వారికి రాకుండా పోయిందో ఇవన్నీ వారికి తెలియజేసేటువంటి కార్యక్రమం. వారందరికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని పార్టీ నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అలాగే జూలై 8వ తారీఖున పెద్దలు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాన్ని కూడా వాడవాడల ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నాయకత్వాన్ని అంతటి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది.